హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ మనం గూగుల్ యాడ్సెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు ఆల్రెడీ జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయి ఉన్నారు. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్లో ఉంది. ఇక్కడ మీరు ఒక కొత్త ట్యాబ్లో ఏం టైప్ చేస్తారంటే ఇక్కడ నేరుగా www.google.com/adsense అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీకు గూగుల్ యాడ్సెన్స్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం మనకు యాక్చువల్గా అమౌంట్ పే చేసేదంతా కూడా గూగుల్ యాడ్సెన్స్ వాడే కాబట్టి గూగుల్ యాడ్సెన్స్ అనేది కంపల్సరీ అప్రూవల్ అయి ఉండాలి. అప్రూవల్ అయినప్పుడు మాత్రమే మనం లాగిన్ అవుతాం. ఇక్కడ రైట్ సైడ్లో సైన్ ఇన్ బటన్ చూడండి. మనకి ఇక్కడ ఈ సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేస్తే మరి మనకు ఈ సైన్ ఇన్ లింక్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఏదైతే ఛానల్ ఉందో ఆ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ జీమెయిల్ ఐడితో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాము. సో పాస్వర్డ్ కూడా టైప్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ సైన్ ఇన్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు టోటల్ గూగుల్ యాడ్సెన్స్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. అప్పుడైతే అప్రూవల్ అయినప్పుడు మాత్రమే సో ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ఈ గూగుల్ పేజ్లో హోమ్ ట్యాబ్, మై యాడ్స్, యాడ్, అలో అండ్ బ్లాక్ యాడ్స్, పర్ఫార్మెన్స్ రిపోర్ట్, ఆప్టిమైజేషన్ ఇలా ఉన్నాయి. సో నేను తెలిసిన కొన్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనం డాష్ బోర్డ్లో చూసినట్లయితే యూట్యూబ్లో ఏమో అనలిటిక్ రిపోర్ట్ కనిపిస్తుంది. యూట్యూబ్లో మరి అనలిటిక్స్ మీద ఇప్పుడు ఎక్కడైతే మనం క్లిక్ చేస్తామో ఇక్కడ చూడండి, లాస్ట్ 28 days రిపోర్ట్ అంతా ఇక్కడ మీకు చూపిస్తుంది. అయితే ఈ లాస్ట్ 28 days రిపోర్ట్ వచ్చేసి ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత అర్న్ స్టార్ట్ అయిందని చూపిస్తుంది. లైఫ్ టైం చూసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ లైఫ్ టైం క్లిక్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం అర్న్ అయింది ఎంత అయిందనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే మీకు పేమెంట్ చేసేది మాత్రం గూగుల్ యాడ్సెన్స్ వాడే. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు మొత్తం వచ్చేసి ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా. ఆ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది ఇక్కడ కనిపించినప్పటికీ బట్ గూగుల్ యాడ్సెన్స్లోకి ఆ రెవెన్యూ అనేది ఇక్కడ యాడ్ అయినప్పుడు మాత్రమే మీకు ఇక్కడ కౌంట్ అవుతుంది. అవునా? కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక్కడేమో ఈ మంత్లో దాదాపుగా ఒక $10 ఉన్నాయనుకోండి, నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి అవి కాస్త 2 అయిపోయింటాయి. అప్పుడు కొంతమంది సఫర్ అవుతుంటారు, అరే ఈ $10 చూపించి ఇక్కడ ఏదో $2 మాత్రమే ఉన్నాయని. అది ఎక్కడ వెళ్ళిపోవు, ఇక్కడ నుంచి కట్ అయిపోయి మీకు ఇక్కడ ఈ గూగుల్ యాడ్సెన్స్లో యాడ్ అవుతుంటాయి అన్నమాట. ఈ కరెంట్ బ్యాలెన్స్లో యాడ్ అవుతుంటాయి. అందుకనే మీరు లాగిన్ అయిపోయి గూగుల్ యాడ్సెన్స్లో మీ కరెంట్ బ్యాలెన్స్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీడు కూడా మీకు ఎలా ఈ కరెంట్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడెప్పుడు యాడ్ అవుతుందంటే ఎవ్రీ మంత్ వచ్చేసి మీకు చూడండి 15th లోపల అంటే అది 10th కావచ్చు, 11th కావచ్చు, 12th లోపల మీ కరెంట్ బ్యాలెన్స్ అనేది యూట్యూబ్ నుంచి ఎంతైతే ఉందో సో అది ఇక్కడ యాడ్ అయిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా? తర్వాత ఈ యాడ్సెన్స్ వాడు కంపల్సరీగా మీకు మీ యాడ్సెన్స్లో $10 ఎప్పుడైతే వస్తుందో, ఐ మీన్ $10 అంటే ఇక్కడ ఈ గూగుల్ యాడ్సెన్స్లో ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఉంది కదా, $10 వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుందంటే గూగుల్ యాడ్సెన్స్ వాడు ఒక మెయిల్ అనేది పంపిస్తాడు. అంటే మెయిల్ మీన్స్ పోస్ట్. గూగుల్ నుంచి మీకు ఒక పోస్ట్ అనేది పంపిస్తాడు ఒక పిన్తో. అంటే మీకు ఏటీఎం వస్తుంది చూడడం, మన ఇంటికి ఒక పోస్ట్ ద్వారా ఓకేనా, అట్లా ఒక మెయిల్ పంపిస్తాడు. ఎందుకంటే మీరు ఇచ్చిన అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ని వెరిఫై చేయడానికి ఓకేనా ఆ పిన్ అనేది పంపిస్తాడు. ఆ పిన్ని వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ $100 ఎప్పుడైతే రీచ్ అవుతుందో, అది ఎప్పటికైనా కావచ్చు, ఆ $100 రీచ్ అయినప్పుడు మాత్రమే మీకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకోటి చాలామంది అడుగుతుంటారు నాకు ఏంటంటే అసలు నీ బ్యాంకులో డబ్బులు ఎట్లా తీసుకోవాలా దీంట్లో నుంచే అని కొంతమంది ఎక్కువ మంది అడుగుతుంటారు. ఒకటి ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్లో ఫస్ట్ $10 రావాలా. $10 వచ్చిన తర్వాత మీరేం చేయొచ్చు అంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. తర్వాత మీకు ఒక పిన్ అనేది రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం $100 ఎప్పుడైతే వస్తుందో $100 వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే వాడు వెరిఫై చేసేసి ఈ అమౌంట్ ఎప్పుడు ఎవ్రీ మంత్ వచ్చేసి 24th లోపల క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎవ్రీ మంత్
24th. బట్ గూగుల్ యాడ్సెన్స్లో బ్యాలెన్స్ యాడ్ అయ్యేది మాత్రం ఎవ్రీ మంత్ 15th లోపల. బట్ వాడి అకౌంట్లోకి వేసేది మాత్రం ఎవ్రీ మంత్ 24th లోపల. ఇది కూడా ఈ అమౌంట్ మీకు రావాలంటే మీ అడ్రస్ వెరిఫై ఉండాలా. సో మీ అడ్రస్ కొంతమందికి అయితే అసలు మెయిలే రాదు, అడ్రస్ అంటే పోస్టే రాదు. అప్పుడు మీరు ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేసుకోవచ్చు పిన్కి, సెకండ్ టైం రిక్వెస్ట్ చేసి, థర్డ్ టైం రాకపోతే మీ అడ్రస్ ప్రూఫ్ పెట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో చాలా వరకు అడుగుతుంటారు, అంటే కొంతమంది ఆతృతం అనమాట, ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే నాకు డబ్బు కావాలా, ఓకే ఎలా వస్తుంది, ఎలా తీసుకోవాలా అనేది. కాబట్టి దీనికంతా ఒక పక్కా ప్రణాళికతో ఉంటుంది. కాబట్టి సో చాలా జాగ్రత్తగా దీన్ని చేసుకుంటూ పోతే 100% సక్సెస్గా చేయొచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1000 వ్యూస్కి $1. అంటే యూట్యూబ్లో మనం ఏదైనా ఒక వీడియో చూస్తున్నప్పుడు ఇలా వ్యూస్ ఉన్నాయి కదా, 1000 వ్యూస్ $1. అదే కాకుండా ఇప్పుడు ఒక వీడియో అనేది ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తున్నాను అనుకోండి, ఈ వీడియోకి ఇక్కడ ఎల్లో కలర్లో యాడ్ ఉంది చూసారా, ఎల్లో కలర్లో కానీ స్కిప్పబుల్ యాడ్స్ అని ఏదో వస్తుంటాయి. అలా యాడ్స్ వచ్చినప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ వీడియో అనేది కంపల్సరీ అందరూ చూడాలి అప్ టు ఇంతవరకు. ఓకేనా, 43 seconds. ఇక్కడ ఒక యాడ్ వచ్చింది చూడండి. కొంతమంది ఏంటంటే ఈ యాడ్ మీద క్లిక్ కూడా చేస్తూ ఉంటారు. సో ఆ యాడ్ క్లిక్ చేసినప్పుడు కూడా సో సపరేట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, వ్యూకి సపరేట్, దాన్ని ఎంతసేపు వాచ్ చేస్తున్నారు, ఈ వీడియోకి లైక్స్ అండ్ డిస్లైక్స్, దీని మీద బేస్ చేసుకొని ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. కాబట్టి సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓవరాల్గా ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తం కొంతమంది నాకు డౌట్ అడుగుతుంటారు, ఒక వీడియోకి 1000 వ్యూస్ రావాలనా లేకపోతే మొత్తం ఓవరాల్ వ్యూస్ మీద క్యాల్కులేట్ చేస్తారంటే ఎస్, ఇక్కడ చూసారా టోటల్ ఓవరాల్ వీడియోస్ మీద ఇక్కడ వ్యూస్ ఉన్నాయి, 3748 వ్యూస్ ఉన్నాయి. ఓకే, వీటన్నింటికి క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ 3700 అంటే 3000కి $3 కదా మనకు రావాల్సింది. ఓకే, ఇక్కడ చూడండి టోటల్ 5.52 ఉంది. ఓకేనా, 5.52 ఉంది అంటే ఏమర్థం అది, ఓకే సో ఎక్కువ ఉంది అంటే అప్పుడు ఏం జరిగింది, వాచ్ టైం బట్టి యాడ్స్ ఎవరైనా క్లిక్ చేసినా దాన్ని బట్టి కూడా అక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యడం జరిగి ఉంటుంది అనమాట. కాబట్టి ఒక వ్యూస్ మీదనే డిపెండ్ అయ్యి ఉండదు. మెయిన్ వచ్చేసి యూట్యూబ్ వానికి అంత అమౌంట్ రెవెన్యూ జనరేట్ అయ్యేది ఓన్లీ యాడ్స్ మీదనే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ యాడ్స్ మీద వచ్చే 100% అమౌంట్లో వచ్చేసి 68% వచ్చేసి మనకిస్తాడు, 68, 32% వచ్చేసి యూట్యూబ్ వాడు తీసుకుంటాడు అనమాట. ఓకే, సో అది కాబట్టి ఈ పనంతా చేసేది ఎలా ఉండాలంటే చాలా జెన్యూన్గా ఉండాలన్నట్టు. సో జెన్యూన్గా ఉన్నప్పుడు మాత్రమే మనము సో ఎర్నింగ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేది మీకు ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటాను కదండి. కంపల్సరీ పే చేసేదేమో గూగుల్ యాడ్సెన్స్ వాడే. బట్ గూగుల్ యాడ్సెన్స్ నుంచి డబ్బు రావాలంటే ఓపిక ఉండాలా, మీరు వర్క్ కూడా చేయాలన్నమాట, ఇమ్మీడియట్గా రాదు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.